ప్రైజ్ ది లార్డ్. అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెను అనుకునింది. ఎందుకు ఆమె అలా అనుకుందంటే, ఎలిజబెత్ బహుకాలం గడిచిన వృద్ధురాలు. జకర్యా ఎలిజబెత్లు ప్రార్థన అయితే చేశారు, కానీ వారు యవనస్తులుగా ఉన్నప్పుడు వారి కోరిక ఫలించలేదు. దేవుడు వారికి అప్పట్లో సంతానం ఇవ్వలేదు. పైగా ఆమె గొడ్రాలు అని వాక్యంలో రాయబడింది. కానీ అలాంటి స్థితిలో కూడా ఈ వయసులో, అంటే వృద్ధురాలైనటువంటి ఈ సమయంలో ఆమెకు సంతాన దీవెననిచ్చినటువంటి ఆ దేవాది దేవుడు ఆమెను కటాక్షించినట్లే కదా. అంతవరకు అందరూ ఆమెను అవమానించి ఉంటారు. గొడ్రాలు అని అని ఆమెను దూరం పెట్టి ఉంటారు. కొన్ని సమాజంలో చేసుకునే కొన్ని ఫంక్షన్లలో కూడా ఆమెను అవమానించి ఉంటారు. అయితే ఆమె అంతటి అవమానంను కూడా భరించుకుంది. కానీ ఈ దినాన దేవుడు ఆమెను కటాక్షించిన ఈ సమయంలో ఆమె దేవుని స్తుతిస్తూ ఉంది. నన్ను కటాక్షించిన ఈ దినములలో ప్రభు ఇలాగ చేశాడు. అంటే ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో నన్ను దేవుడు కటాక్షించాడు అని ఆమె అర్థం చేసుకుంది. దేవునికి ప్రతిదానికి సమయం కలదు. ఆయన మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. ఆయన మాటలు తప్పకుండా నెరవేరుతాయి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. మరి అలాంటి గొప్ప విశ్వాసం ఆమెకుంది. అందుకే దేవుడు నన్ను కటాక్షించాడు అని అనుకుంది. అందుకే ఆమె దేవుని స్తుతిస్తూ ఉంది. మనుష్యులలో తనకుండిన అవమానంలో దేవుడు తీసివేశాడని నమ్మింది. ఈ దినము నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా అలాగే ఒక అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంటూ, నాకు దేవుడు ఏమీ చేయలేదు, నాకు ఇవ్వలేదు అని అనుకుంటున్నావా? అది ఏ ఆశీర్వాదమైనా సరే దేవుడు తగిన సమయంలో నీకు ఇస్తాడు. నీవు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో కనిపెట్టి ఉండగలిగే అనుభవాన్ని నేర్చుకున్నట్లయితే నువ్వు సంతోషంగా ఎదురు చూస్తావు. దేవుడు కటాక్షించిన దినములలో ఆయన నీ అవమానంను తొలగించి నీకు సంతోషంను ఇస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.